ఛానల్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా కరీమాబాద్కి అయితే రావడం జరిగింది. 40వ డివిజన్కి చెందిన మరపల్ల రవి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాను. గత 4 సంవత్సరాలుగా మీ డివిజన్కి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నేను గెలిచిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసం మహానగర పాలక సంస్థ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్స్, మంచినీటి పైప్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, లైటింగ్, నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమం మీద నేను సమీక్షిస్తాను, పర్యవేక్షిస్తాను. వాళ్ళెంబడి కార్మికులతో ఉండి డ్రైనేజీలు శుభ్రపరచడం, రోడ్లు ఊడ్పించడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న నిధులు, గత పాలకవర్గంలో మంజూరైన నిధులతోటి కొన్ని వరకులేనే. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మా పీరియడ్లో మహానగర పాలక సంస్థ నుంచి నిధులు విడుదలైన వాటితో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద గత ప్రభుత్వం కేటాయించిన నిధులతోటి రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, అండర్ డ్రైనేజీలు అయినాయి. దానివల్ల కొంత మాకు శానిటేషన్ బాగా తగ్గిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే సాధారణ నిధులతోటి మామూలు గల్లులు, చిన్న చిన్న గల్లులు 15 ఫీట్లు 12 ఫీట్లు ఉన్న రహదారులలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మేయర్ గారు, కమిషనర్ అధికారులు ఈ ప్రాంతం పట్ల కొంచెం మాకు శ్రద్ధ వహించి నిధులు కేటాయించడం వల్ల నేను కొంచెం ముందుకు పోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి కల్పించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డివిజన్ వరంగల్ కార్పొరేషన్నే పెద్ద డివిజన్. ఇది 14,000 ఓట్లు ఉన్నది. వైశాల్యం కూడా పెద్దది. శానిటేషన్ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. అన్ని డివిజన్లకు ఏ విధంగా నిధులు కేటాయిస్తారో మా డివిజన్ కూడా అదే విధంగా కేటాయిస్తారు. ఇలా ఖాళీ ప్రాంతాలు మాకు బాగున్నాయి. దాంట్లో పిచ్చి మొక్కలు, చెట్లు, గడ్డి మొలవడం, దాన్ని శుభ్రపరచడానికే సరిపోతుంది మా సిబ్బంది పని. ఈ డివిజన్లో ఇళ్ళ ముందు ఊడవడం కానీ, డ్రైనేజ్ శుభ్రపరచాలన్నా, ఈ చెత్త కుప్పలను ఎత్తివేయి ట్రాక్టర్లు తీసుకుపోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దీంట్లో ప్రతిరోజు నేను శానిటేషన్ సిబ్బందితో ఉండి జమాలతో కలిసి నేను ఎక్కడెక్కడ ఏ ఏర్పాటు చేయాలనో, ఏ క్లీనింగ్ చేయించాలనో, చెత్త వేయాలనో ఆ పనులు కూడా నేను చూసుకోవడం వల్ల ఇవాళ ప్రజలలో నేను ఒక గుర్తింపు అయిపోయినా. ఎందుకంటే ప్రతిరోజు ఈ విధంగా పనులు చేస్తాను కాబట్టి అయిన కాడికి చేస్తాను. మన కొన్ని పనులు కానప్పుడు కూడా వాళ్ళు కూడా ఓర్చుకుంటాను, నా మీద కూడా జాలి చూపిస్తాను. కొంత మేరకు ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సిన పని ఉన్నది. అయినా నిధుల కొరతతోటి చేయలేకపోతున్నాం. ఇప్పటికీ నేను మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇవాళ డివిజన్కి సంబంధించిన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటాలు కానీ, ఇతరత్ర పనులు కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నాకైతే ఏ విధంగా అయితే ఓటు వేసినా, ఓటు వేయకున్నా ప్రజలందరూ నాకు సమానం. పార్టీని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకే నేను చేయాలని కాదు, యావత్ 14,000 మందికి నేను తప్పనిసరిగా పనులు చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇలా కార్పొరేటర్ అంటే ఇలా ప్రజల్లో ఎన్నుకున్న వాడు కాబట్టి, కార్పొరేటర్ కాబట్టి ప్రజలతో మంచిగా ఉండాలి. ఓటు వేసినా, ఓటు వేయకుండా అభివృద్ధి చేసినప్పుడే ఇలా 10 కాలాల పాటు నాకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. నా పేరు కూడా నేను చేసినందుకు కూడా నాకు రాబో రోజులలో కూడా మళ్ళీ స్థానం కల్పిస్తానని ఆశ కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? పాలకవర్గం అంటే గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు మేయర్ గారు, మేము కార్పొరేటర్ అంతా మెజార్టీగా ఉండేది. అయినా మొత్తం మేయర్లు, కార్పొరేటర్ అందరి పైన కూడా మాకు ఏ పార్టీలో నేను టికెట్ ఇచ్చిందో, నాకు ఏ ప్రజలైతే నాకు ఓటేసి గెలిపించిందో అదే పార్టీలో ఉంటున్నా. అయినప్పటికీ కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నేను అధికారులు కానీ, లేదా మేయర్ గారి దృష్టికి కానీ, లేదా మంత్రి గారి దృష్టికి కానీ నాకు పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు కూడా అదే అనుకుంటారు, ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి ఇవాళ ఏదైనా పార్టీ అన్నప్పుడు, ఎలక్షన్లప్పుడు, ఆయన ఏదైనా ఉద్యమాలు చేసినప్పుడు ఆ విధంగా పార్టీని ఉపయోగించుకుంటారు. లేకుంటే ఇలా ప్రజల అభివృద్ధి కోసం చేస్తానని కూడా మంత్రి గారు కానీ, మేయర్ గారు కానీ, నాకు ఇతర శాసనసభ ఎవరైనా కానీ, నాయకులైనా కూడా నాకు సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏంటంటే
ఏ విధంగా మీరు 66 డివిజన్లల్లో పరీక్షలు పెట్టినా కూడా మా డివిజన్లో మా ప్రజలే నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతినిత్యం నేను ప్రజల మధ్యన ఉంటా, పార్టీలతో సంబంధం లేదు. నా పార్టీ ఇష్యూ వచ్చినప్పుడు పార్టీ ఇష్యూ అనుకుంటా, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యక్రమం చేపడతా. ఇలా అభివృద్ధి విషయంలో ఏ పార్టీ సంబంధం లేకుండా నేను అభివృద్ధి కార్యక్రమం చేస్తానని కూడా ప్రజలకు విశ్వసిస్తారు. ప్రజలు రాబో రోజుల్లో కూడా నన్ను ఆశీర్వదిస్తారని కూడా నేను భావిస్తున్నా. ఓకే సార్, మా వీడియో కన్క్లూజింగ్ ఇచ్చే ముందు ఎవరికైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు మా 40 డివిజన్ ప్రజలకు నేను తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అంటువ్యాధులు వచ్చే ప్రబల కారణాలు ఉంటాయి. దీన్ని మనం ఇంటి ముందు చెత్త వేయడం, కాలువలో చెత్త వేయడం వల్ల చెత్త నిలిచిపోయి అక్కడ దోమలు పుట్టుకొచ్చి మనకు అనారోగ్య పాలు చేస్తాయి. కాబట్టి మీరు స్వచ్ఛ ఆటోలకే మీరు చెత్తను తరలించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పాతకాలంలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలందరూ మీరు వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే ఈ వర్ష ప్రభావంలో అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవడానికైనా వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మున్సిపల్ మేయర్ కానీ, కమిషనర్ కానీ, అధికారులు కానీ మా డివిజన్ వెనుకకు నెట్టివేయబడ్డది కాబట్టి, ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున నిధులు అన్ని డివిజన్ల కన్నా మాకు ఎక్కువ చేయాలని కూడా ఈ సందర్భంగా మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.